రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఏప్రిల్ 4వ తేదీ జరగబోయే రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి GPS తరపున మీ అందరికీ పిలుపునిస్తున్నాం. దీనిలో ప్రతి సహవాసం, ప్రతి సంఘం కలిసి ఐక్యత కలిగి నడుం కట్టుకొని మరి మేమందరం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఐక్యత చాటుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి అందరూ కదిలి మాతో కలిసి ప్రయాణం చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ 4వ తారీఖు అందరూ సిద్ధపడి ఉదయం ALC వెస్ట్ ప్యారిస్ చర్చికి రావాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మన క్రిస్మస్ ని ఎంత ఘనంగా చేస్తాము. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో దాన్ని నిరూపించబడింది ఈస్టర్ లో, పునరుద్ధానం. కాబట్టి దాన్ని క్రిస్మస్ కంటే కూడా గొప్పగా మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. ఆ విధంగా అందరూ కూడా తరలి వచ్చి దీంట్లో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గుంటూరు పట్టణ దైవజనులకు మళ్ళీ గుంటూరు పట్టణంలో ఉన్న క్రైస్తవులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. 4వ తారీఖు జరగబోతున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమము గుంటూరు పట్టణంలోని అన్ని ఫెలోషిప్లతో కలిసి అందరి సేవకులతో కలిసి జరిపించబోతుండగా ఇది అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. అద్భుతమైన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఏ డినామినేషన్ భేదం లేకుండా అందరూ పాలు పొంది జయప్రదం చేసి దేవుని నామాన్ని మహిమపరుస్తూ గుంటూరు పట్టణంలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని ఐక్యతను చాటడానికి ఒక అద్భుతమైన అవకాశంగా అందరూ కదలి రావాలని దెయ్యం పేరిట మనవి చేస్తున్న అందరికి వందనాలు. ఏప్రిల్ 4న రన్ ఫర్ జీసస్ కార్యక్రమము మన వెస్ట్ ప్యారిస్ ప్రీస్ట్ అయినటువంటి సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున రన్ ఫర్ జీసస్ కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. క్రైస్తవ విశ్వాసులందరికీ ఒకటే విజ్ఞప్తి చేయించున్నాను. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఇద్దరైనా పార్టిసిపేట్ చేయాలని రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో క్రైస్తవుల ఐక్యతను సాటి చెప్పేటువంటి ఇది ఒక అవకాశము. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని సక్సెస్ చేసి మనం అందరూ ఐక్యమత్యంగా ఉన్నాము అనేది చూపించాలని నేను కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. ఏప్రిల్ నెల 4వ తారీఖు ఉదయం 6 గంటలకి రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం వెస్ట్ ప్యారిస్ చర్చ్ నుండి ప్రారంభించబడుతూ ఉన్నాయి. గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవులు ఆ కార్యక్రమంలో పాల్గొని దేవుని పొందుకోవాలని, ఆ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా మీరందరూ ప్రార్థించి పాల్గొనాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. శుభ శుక్రవారం నాడు ఆయన యేసుక్రీస్తు మానవాళి విమోచన కొరకు శిలువ యుద్ధం నిర్వహించి ఈస్టర్ రోజున మానవాళికి పరలోక రాజ్య ప్రవేశం ఉన్నది అనేటువంటి పునరుద్ధాన సత్యాన్ని ఆయన నిర్వహించారు. కాబట్టి ఈ సువార్తను ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉన్నది. కాబట్టి గుంటూరు పట్టణానికి యేసు పునరుద్ధాన వార్తను రన్ ఫర్ జీసస్ ద్వారా తెలియజేద్దాం. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కదిలి ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు. దేవుని బిడ్డలక మరి హోలీ వీక్లోకి మనం ప్రవేశించడానికి సిద్ధపడుతున్నాము. ఇదే సమయంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించడానికి చర్చి లీడర్స్ గుంటూరు నుంచి తరలి వచ్చారు. మనం అందరికీ ఐక్యత ఉండాలి. మనం చాలా పరిస్థితులు మరి జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము. ఐక్యత రావాలి దేవుని బిడ్డలారా, మనలో ప్రేమ రావాలి, గొప్ప ఉద్యమం రావాలి. ఇది మరి మంచి అవకాశం. ఈ వేలాది మంది వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఆమేన్. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గుంటూరు పట్టణం ఉన్న దైవజనులకు అలాగనే మరి క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాము. ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ 4వ తారీఖున రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరగబోతుంది కనుక మరి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఎంతగానో మరి క్రైస్తవులుగా మనందరం కూడా ఘనముగా జరిగించుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా అత్యధికంగా మరి జరిగించుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొంది ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి 4వ తారీఖు మరి ప్రతిష్టాత్మకంగా క్రైస్తవ సమాజం మొత్తం కూడా చేయబోతున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం కనుక క్రైస్తవులైనటువంటి మన అందరము కూడా మేల్కొని మనము ఒకరి ఐక్యత ఒకరిను చాటుకుంటూ ఐక్యత కలిగి మనం ముందుకు వెళ్తున్న వారు ఉన్నాం. కాబట్టి దయచేసి క్రైస్తవ సమాజ క్రైస్తవ సంఘ నాయకులైనటువంటి మనందరము కూడా ప్రతిష్టాత్మకంగా రన్ ఫర్ జీసస్ ని విజయవంతం చేద్దాం. 6 గంటలకి ప్రారంభమయ్యి 10-10:30 గంటల కల్లా ముగించబడింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొంది విజయవంతం చేసి మన క్రైస్తవ్యాన్ని ఐక్యతను మరొకసారి ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని హృదయపూర్వకం కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుకి, పునరుద్ధారుడైన యేసుక్రీస్తుకి. We run for Jesus. గుంటూరు సిటీ రన్ ఫర్ జీసస్.